హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇవాళ ఒక చిన్న పండగ అయితే స్టార్ట్ అవబోతుంది. అదే ఏ పండుగ మీకు ఆల్రెడీ తెలుసు. పండగ ప్రభాస్ పండగ. సో ఇవాళ డేట్ 9th అనమాట. అండ్ నిన్న ఈవినింగ్ 5 o'clock నుండి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిపి కూర్చుని చాలా అంటే ఇంకొక 10 minutes కి చెక్ చేస్తూనే ఉన్నాము. టికెట్స్ రిలీజ్ అయితే ప్రీమియర్ షోకి వెళ్దాం అని. ఫైనల్గా ఏమైందంటే వాడు తెలివిగా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర టికెట్ తీసేసుకుని వాడు వెళ్ళిపోయాడు నైట్. అండ్ నేనైతే ఇంకా వెళ్ళలేదన్నమాట నైట్. సో ఇంకా ఆ ఎక్సైట్మెంట్ని అలా ఆపుకొని కూర్చున్నాను. సో ఇప్పుడు 12:15 షోకి మేమైతే మిరాజ్ మియాపూర్కి వెళ్తున్నాము. నేను ఎటువంటి రివ్యూస్ కానీ ఏది చూడలేదు ఇప్పటి వరకు. నేను ఇంకా ప్యూర్ ఎంటీ మైండ్తో వెళ్తున్నాను. ఎలా ఉంటుంది అనేది చూద్దాము మూవీ అయితే. సో ఈ వ్లాగ్ని మొత్తం కంప్లీట్గా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పటికే సినిమా చూసుంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. ఈ సంక్రాంతికి మనకు ఆల్మోస్ట్ ఒక 4-5 మూవీస్ ఉన్నాయి. శర్వానంద్ మూవీ ఉంది, ఇప్పుడు రాజాసాబ్ ఉంది, అండ్ శంకర్ వరప్రసాద్ ఉంది, అనగనగా ఒక రాజు అనే ఒక మూవీ కూడా ఉంది. ఇలాగ ఒక 4 మూవీస్ ఇప్పటివరకు నాకు ఇవే గుర్తున్నాయి. ఇంకేమైనా ఉంటే అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ 4-5 మూవీస్లో మీరు ఏది బాగా ఆడుతుంది, ఏది బాగా రీచ్ ఉంటుంది ఆడియన్స్లో అనేది నాకు అది కూడా చెప్పండి ఒకసారి. యాజ్ ఏ TFI ఫాలోవర్ అండ్ ఫ్యాన్ నేను ప్రతి సినిమా ఆల్మోస్ట్ ఇంకా కవర్ చేస్తాను. పెద్ద హీరో మూవీస్ అయితే ఇంకా కంపల్సరీ వెళ్తాను. ఇప్పుడు చాలా OTT వస్తున్నాయి కానీ నేను OTT అంత ప్రిఫర్ చేయను, అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. సో యాజ్ ఎ TFI ఫ్యాన్ నేను నా రివ్యూ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడు రూమ్ దగ్గర నుండి స్టార్ట్ అయిపోదాం. ఫ్రెండ్ కింద వెయిట్ చేస్తున్నాడు. లెట్స్ గో టు రాజాసాబ్. వచ్చేసాడు రాజాసాబ్. పండగ అరే కాదు, నీ బైక్ మీద వెళ్ళిపోదాంలే, నా దానిలో పెట్రోల్ లేదు. వచ్చేటప్పుడు కొట్టిద్దాంలే పద. పండగ వస్తున్నా. రాజాసాబ్ పండగ ఎలాగ ఉంటుంది? ఇక్కడ పార్కింగ్ మాత్రం ఘోరంగా ఫుల్ నిండిపోయి ఉంది మొత్తం అంతా. ఎంత ఉన్నాయి చూడండి. నేను ఎప్పుడు కూడా ఇంత పార్కింగ్ చూడలేదు. నేను చాలాసార్లు వచ్చాను ఈ థియేటర్కి. అక్కడెక్కడో థియేటర్ ఉందంటే అక్కడ నుండి ఇదంతా పార్కింగే. పండగ రాజాసాబ్ పండగ రాజాసాబ్ పండగ సంక్రాంతి పండగ. సో అది సో కుర్రోళ్ళందరూ మంచి ఫన్ మీద ఉన్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి టెస్ట్ చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో. ఆల్రెడీ నేను నైట్ వెళ్ళొచ్చాడు కానీ ఏంటంటే నా దగ్గర ఏం మాట్లాడట్లేదు. సరే నువ్వే చూడు, నీ ఎక్సైట్మెంట్ నేను ఎందుకు ఆపడం అది ఇది అంటున్నాడు. మాది స్క్రీన్ 1. సో లోపలికి వెళ్ళిపోతున్నాము. నవీన్ ఎక్సైటెడ్ ఫర్ సెకండ్ టైం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పర్లేదు, మెల్లిగా వెళ్ళింది కానీ నాకైతే అంత ల్యాగ్ అనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చాను నేను. అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది అండ్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి ప్రభాస్వి. ఫస్ట్ హాఫ్ అలా మెల్లిగా వెళ్తూ ఉంది. నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా సినిమాలు ఇవి ఈ మధ్య తెలుసు కదా హైప్ ఎక్కువ చేస్తారు. ఇవాళ అయితే మనది ఒకటే నినాదం, థియేటర్లో కూడా మొత్తం మోగిపోతుంది. పండగ ప్రభాస్ పండగ సంక్రాంతి పండగ ఇదే నడుస్తుంది మొత్తం థియేటర్లో. సో ఓకే, ఇప్పుడు మూవీ అయిపోయిన తర్వాత ఫుడ్ తిందామని వచ్చాము. టైం కూడా 3:30 అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours రన్ టైము మూవీ అయితే. నాకు ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చింది. అంటే 5కి ఈజీగా 2.5, 3 ఇస్తాను రేటింగ్. సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం లాస్ట్లో కొంచెం ఎప్పుడైపోద్దా అన్నట్టు అనిపించింది మూవీ అయితే. ఓవరాల్గా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ మీరు కూడా ఈ సంక్రాంతికి ఈజీగా మీరు అందరూ వచ్చి ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ అయితే.
నాకు నచ్చింది. మా నవీన్కి కొంచెం యావరేజ్గా ఉందని చెప్తున్నాడు కానీ సో కొత్త టైప్ అనమాట ఇది మూవీ. మారుతి యాక్చువల్గా ఇలాంటి మూవీస్ తీయడం కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి ఇప్పుడు నుండే ఇంకా అలవాటు చేస్తున్నారు ఇలాంటి మూవీస్. నేనైతే 5కి 3 ఇస్తాను రేటింగ్. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనుకున్నాను మారుతి అడ్రస్ ఎక్కడ అని చెప్పి నేను అనుకున్నాను, కానీ అలా కాదు. మొత్తం మూవీ అంతా చూసిన తర్వాత నాకు పర్సెప్షన్ మారిందనమాట. వన్ టైం వాచబుల్. సో ఎవరికైనా ఇలాంటి కొత్త మూవీస్ తీస్తే మనం కూడా ఎంకరేజ్ చేయాలి. నాకైతే నచ్చింది. మీరు కూడా వెళ్ళి ఒకసారి చూసి నాకు కిందనైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇప్పుడైతే బిర్యానీ కోసం వెయిటింగ్. గట్టి ఆకలేస్తుంది. మార్నింగ్ నుండి కూడా ఏమీ తినలేదు. ఈ హోటల్లో ఫస్ట్ టైం నేనైతే చికెన్ బిర్యానీ లార్జ్ అయితే ఆర్డర్ చేసాము. నవీన్ బాగుంటుందని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో తినేసి చెప్తాను ఎలా ఉంది అనేది. బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఫుల్ పొట్ట అయితే ఘోరంగా లార్జ్ తీసుకున్నాము. మళ్ళీ ఎక్స్ట్రా పీస్ కూడా చెప్పాము, సరిపోలేదండి పీస్. సో బాగుంది బిర్యానీ అయితే. మా వాడికి మంచి టేస్ట్ ఉందని అర్థమైంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వ్లాగ్ ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం అయితే వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాము సంక్రాంతికి. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ గైస్. ఈ వీడియోని అయితే లైక్ చేసి గట్టిగా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. ఇలాంటి మూవీస్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. అప్పుడే కొంచెం మంచి టాపిక్స్తో వస్తారు వాళ్ళు కూడా. మనం ఇప్పుడు ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, ఇంకా నెక్స్ట్ టైం నుండి రొటీన్ స్టోరీస్ తీస్తూ ఉంటారు. సో అదొక్కటి నాకు నచ్చదు. ఇలాంటి కొత్త మూవీస్ తీస్తూ ఉంటే మనకు కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. సో దట్స్ ఇట్. బాయ్ టేక్ కేర్. ఫిర్ మిలేంగే.